సుపరిపాలనలో తొలడుగులో భాగంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఉలిచి గ్రామ సచివాలయంలో మండలాధికారులు, టీడీపీ నాయకులు ప్రజలతో సమావేశమయ్యారు. గ్రామానికి సంబంధించి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుండి ఇంటింటికి వెళ్లి సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు. చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రజలకు అందజేశారు. అదే సమయంలో మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవటం పట్ల సంబంధిత శానిటేషన్ సెక్రటరీని పిలిచి ప్రత్యేకంగా పారిశుద్ధ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని పారిశుద్ధాన్ని మెరుగుపరచాలి అంటూ ఆదేశించారు. అనంతరం బొద్దులూరివారిపాలెంలో ఎమ్మెల్యే పర్యటించారు. ముందుగా అక్కడ సచివాలయంలో అధికారులు, పార్టీ శ్రేణులు ప్రజలతో సమావేశం నిర్వహించారు. తమ ఊరికి బస్సు రావటం లేదని ఒక మహిళ చెప్పడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆర్టీసీ డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడారు. ఈ గ్రామానికి ప్రతిరోజు ఆర్టీసీ బస్సు నడపాలంటూ సూచించారు. అనంతరం అక్కడి నుండి దేవరంపాడు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ముందుగా అక్కడ సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే పరిష్కరించాలి అంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం అక్కడి నుండి గుండాయపాలెం గ్రామానికి చేరుకుని అక్కడ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలోని రచ్చబండ వద్ద ఎమ్మెల్యే కూర్చుని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కొంతమంది మహిళలు తమకు బుక్ కీపర్ తమ నుండి డబ్బులు తీసుకుని పరారైందని తమకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యేని వేడుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే డిఆర్డీఏ పీడీతో మాట్లాడి వారు కట్టిన డబ్బులు రికవరీ అయ్యే విధంగా చూడాలంటూ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు గున్నపినేని శ్రీనివాసరావు, నాయకులు నలమోతు బాలగంగాధర్, పిల్లుట్ల సుధాకర్, వెంకటేశ్వర్లు, మొప్పువరపు శ్రీనివాసరావు, ఎర్రమనేని నరసింహారావు, చుంచు శాషయ్య, వెంకట శాషయ్యలతో పాటు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దండై కదలాలెరో దండోరయ్యాలెరో జనార్దనన్న వెంట జనమంతా కదిలెరో. సామాన్యుల స్వప్నము, నిరుపేదల నేస్తము, కార్మిక కర్షకుల బతుకుల్లో నా ధైర్యము. పదమని నడవరా, ప్రతిన భూని కదలరా, జనార్దనన్న నడిచే బాట నువ్వు బట్టరా. ఒంగోలు గవరం లాంటి మన జనార్దనన్నరో. దండై కదలాలెరో దండోరయ్యాలెరో జనార్దనన్న వెంట జనమంతా కదిలెరో. ఆంజనేయులు ఆశయాల వారధి, ఆంజనేయులు ఆశయాల వారధి, ప్రజాసేవలోన సాగుతున్న సారథి, ప్రజాసేవలోన సాగుతున్న సారథి. అరే అడుగడుగున ప్రజాసేవ చేసేటోడురా, అడుగడుగున ప్రజాసేవ చేసేటోడురా. మన విద్యార్థుల కొరకు బడులు గట్టినోడురా, విద్యార్థుల కొరకు బడులు గట్టినోడురా. ఆడతల్లులను ఆదుకున్నవాడురా, ఆడతల్లులను ఆదుకున్నవాడురా. పేదోళ్లకు పెద్ద దిక్కు అయ్యినోడురా, పేదోళ్లకు పెద్ద దిక్కు అయ్యినోడురా. అయితే రారాధన్న మన జనార్దనన్నరా, పల్లెకు రహదారులు తెచ్చినోడురా. ప్రజాసేవ చేసేటి ఒంగోలు గిద్దరా. దండై కదలాలెరో దండోరయ్యాలెరో జనార్దనన్న వెంట జనమంతా కదిలెరో. జనార్దనన్న వెంట జనమంతా కదిలెరో. జనం తోటి జనం మెచ్చ జననాయకుడు, జనం తోటి జనం మెచ్చ జననాయకుడు. దానం చేసి పువ్వ పెట్టినవాడు, దానం చేసి పువ్వ పెట్టినవాడు. సాగు నీటి కాల్వలకు నీరైనోడు, సాగు నీటి కాల్వలకు నీరైనోడు. అన్నదాత కంచంలో మెతుకైనోడు, అన్నదాత కంచంలో మెతుకైనోడు. ఎండిన గొంతుకు నీరు అందించిండు, ఎండిన గొంతుకు నీరు అందించిండు. భగీరథుడై బాధలు తీర్చినవాడు, భగీరథుడై
కదలాలెరో దండోరయ్యాలెరో జనార్దనన్న వెంట జనమంతా కదిలెరో జనార్దనన్న వెంట జనమంతా కదిలెరో ఒంగోలు గిత్తా మన జనార్దనన్న మన జనార్దనన్న చంద్రన్న దీవెనతో ముందుకొచ్చరా అన్నా చంద్రన్న దీవెనతో ముందుకొచ్చరా అన్నా ఏ పసుపు పచ్చ జెండా బట్టి పయనమాయనో జెండా బట్టి పయనమాయనో ప్రజలందరి దీవెనతో ముందు నడిచెను ప్రజలందరి దీవెనతో ముందు నడిచెను అన్ని వర్గాల ప్రజల అండ నిలిచెను అన్ని వర్గాల ప్రజల అండ నిలిచెను అందరిలో ఒకటయ్యి ముందు నిలిచెను అందరిలో ఒకటయ్యి ముందు నిలిచెను చేయి చేయి కలిపి చేయూతను అందిద్దాము సైకిల్ గుర్తుకే మన ఓటును వేద్దాము రామచంద్ర జనార్దనన్నను గెలిపిద్దాము దండై కదలాలెరో దండోరయ్యాలెరో జనార్దనన్న వెంట జనమంతా కదిలెరో జనార్దనన్న వెంట జనమంతా కదిలెరో దండై కదలాలెరో దండోరయ్యాలెరో జనార్దనన్న వెంట జనమంతా కదిలెరో జనార్దనన్న వెంట జనమంతా కదిలెరో ఒంగోలు గడ్డ మీద జనార్దను రావన్న ఒంగోలు గడ్డ మీద జనార్దను రావన్న యుద్ధమై పసుపు జెండ నెత్తనే మాయన్న దమ్మున్న దయగల్ల నేతరో జనార్దనన్న ఒంగోలు గడ్డ మీద జనార్దను రావన్న ఒంగోలు గడ్డ మీద జనార్దను రావన్న యుద్ధమై పసుపు జెండ నెత్తనే మాయన్న దమ్మున్న దయగల్ల నేతరో జనార్దనన్న తరతరాల చీకటి తొలగించగా మాయన్న తలవంచని ధైర్యానికి రూపమే జనార్దనన్న నిరుపేదల గడపల ఉదయించిన జనార్దనన్న ధర్మానికి సాగిన జన ఖడ్గమే జనార్దనన్న ఒంగోలు గడ్డ మీద జనార్దను రావన్న ఒంగోలు గడ్డ మీద జనార్దను రావన్న యుద్ధమై పసుపు జెండ నెత్తనే మాయన్న దమ్మున్న దయగల్ల నేతరో జనార్దనన్న కబ్జా కోరుల ఆటలు చెల్లవంటూ మాయన్న రౌడీ రాజకీయాలు వద్దనంటూ ఓరన్న ద్రోహులపై నిప్పులు కురిపించిన జనార్దనన్న వైసీపీ గుండాలను తరిమెన జనార్దనన్న ఒంగోలు గడ్డ మీద జనార్దను రావన్న ఒంగోలు గడ్డ మీద జనార్దను రావన్న యుద్ధమై పసుపు జెండ నెత్తనే మాయన్న దమ్మున్న దయగల్ల నేతరో జనార్దనన్న పేదల కంచంలో పెరుగన్నమే మాయన్న పడుగు బలహీనుల బంధమే మోరన్న చీకటి బతుకుల్ల వేగు చుక్కమే జనార్దనన్న స్వచ్ఛమైన పాలన ప్రతిరూపమే జనార్దనన్న ఒంగోలు గడ్డ మీద జనార్దను రావన్న ఒంగోలు గడ్డ మీద జనార్దను రావన్న యుద్ధమై పసుపు జెండ నెత్తనే మాయన్న దమ్మున్న దయగల్ల నేతరో జనార్దనన్న కష్టమన్న ప్రతి గుండెకు అండరా మాయన్న కన్నీళ్లను తుడిచే ఇంటి ఈరోజు మన ఉలిచి భద్రవారిపాలెం దేవరంపాడు అర్జునవాడ గుండాయిపాలెం 5 పంచాయతీల్లో పొద్దున్నుంచి అందరూ కూడా కలుసుకోవడం జరిగింది. నాతో పాటు మన ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు అదేవిధంగా అందరూ అధికారులు కానీ సచివాలయ సిబ్బంది కూడా ఏ ఊరికి ఆ ఊరు వాళ్ళందరూ కూడా రావటం ప్రజలతోటి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఇంట్లో దాదాపు అందరూ కూడా పెన్షన్లు కానీ రేషన్స్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉంది. వాటర్ కూడా ప్రాబ్లం లేదు. చిన్న ఇష్యూస్ ఏంటి అంటే శానిటేషన్ ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా మనం పంచాయతీల్లో ఎంత డబ్బులు ఉన్నాయో తీసుకొని దాన్ని ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పేసి కూడా చెప్పాం. ప్రతి ఊరు కూడా ఓ 10 మందిని పెట్టి మళ్ళీ డ్రైన్స్ కానీ అదేవిధంగా ఆ బయట ఉండే చెత్త కానీ ఇవన్నీ కూడా తీసే విధంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.
మనం వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్లో దగ్గర దగ్గర 7.5 కోట్లతోటి ఉండే పంచాయతీలన్నీ కూడా సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేసాం. ఈరోజు అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు చేసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో డ్రైనేజీ ఒకటి చేయాలి. రేపు వచ్చే దాంట్లో ఒక 7.5-10 కోట్ల వరకు డ్రైనేజీలకు పెట్టేసి డ్రైనేజీలు కూడా కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత ఉండే ఏదైతే ఇంకా మేజర్గా డొంక రోడ్లు కానీ శ్మశానంలో ఉండే రోడ్లు కానీ అదేవిధంగా శ్మశానానికి లేక ఒక ల్యాండ్ ఎక్విజేషన్ కానీ అదేవిధంగా పట్టాలు ఏం కావాలనేది కూడా ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం. దాన్ని కూడా ల్యాండ్ ఎక్వేట్ చేసి ఎవరికైతే పట్టాలు లేవో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా తొందరలోనే చేస్తాం. అదేవిధంగా హెల్త్ కూడా ఈరోజు ప్రతి ఊర్లో కూడా ఎవరైనా బాలింతలున్నా ఇట్లాంటివి కూడా మా నర్సెస్ కానీ వీళ్ళంతా కూడా స్పెషల్ ట్రీట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా కూడా డ్రైవ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కరవాదిలో మన పిహెచ్సి సెంటర్ కూడా పెట్టారు. దానికి ఒక అంబులెన్స్ కానీ అన్ని సిస్టమ్ కూడా పెట్టారు. దానికి డాక్టర్ గారు ఎప్పుడు కూడా 24 గంటలు డాక్టర్ ఫెసిలిటీని పెట్టాం. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండే అన్నీ కూడా ఇబ్బందులు లేకుండా చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. అదేవిధంగా ఈ ఫిషర్మెన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం 20,000 లెక్కన అందరికి ఇచ్చాం. ఇంకో 10 మందికి రాలేదన్నారు. ఈ చిన్న చిన్న వాళ్ళ పేపర్ వర్క్ పని ఉంటే దాన్ని కూడా పంపించున్నాం. ఏదైనా వస్తే దానికి కూడా అందరికి ఇస్తాం. తల్లికి వందనం కూడా అందరికీ పడతా ఉన్నాయి. ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటి డెబిట్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా తల్లికి వందనాలు పడతా ఉన్నాయి. పెన్షన్లు రేపు ఓపెన్ చేస్తే ఎవరెవరు పెన్షన్లు పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా పెన్షన్లు పడతాయి. ఈ రకంగా హౌసింగ్ ఇది కూడా అన్నీ అప్డేట్ చేసి పెట్టుకున్నారు. రేపు హౌసింగ్ ఓపెన్ చేస్తే హౌసింగ్ కూడా కట్టించేసే బాధ్యతలుగా దాన్ని కూడా చేస్తున్నాం. నా ఉద్దేశం ఒకటే, టౌన్లో కానీ ఇక్కడ కూడా పరిసరాలు మనం అభివృద్ధి చేసేది రోడ్లు వేసామా లేకపోతే మెయిన్ రోడ్లు పెట్టామా ఇక దాంతోపాటు ఇళ్లలో సమస్యలు పోవాలి. ఇళ్లలో ఎప్పటి నుంచో పెరగపోయిన సమస్యలు, ఆన్లైన్ ప్రాబ్లం అవ్వచ్చు, పొలాల ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఇంట్లో పెన్షన్ రాకపోవచ్చు, ముసలి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇంట్లో సమస్యలు కూడా పోవడానికి స్పెషల్ డ్రైవ్ కూడా చేస్తాం. తప్పకుండా కూడా ప్రతి ఇంట్లో సమస్యలతో పోవాలనేది నా ఉద్దేశం. అందుకనే టౌన్లో కూడా ప్రతి దగ్గర కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఇంట్లో నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపలికి ఇంట్లో సమస్యలు రాకూడదు. అందరూ కూడా బాగున్నామని చెప్పాలి. ఇప్పుడు నేను 10 ఇళ్ళు 15 ఇళ్ళు మనం బజార్ అంతా కూడా తిరిగేటప్పుడు కూడా పలకరించాను. ఎక్కడా కూడా సమస్యలు లేవు. ఇంకా కూడా సమస్యలు లేవని రావాలి. రేపు మిగతా వాళ్ళకి పెన్షన్లు, ఈ ఫిషర్మెన్కి సంబంధించిన అయ్యి డబ్బులు పట్టడం, ఆ తర్వాత తల్లికి వందనంలో వాళ్ళకి డబ్బులు పట్టడం, ఏడైతే ఆగిందో ఆ 5-6 కూడా పడిపోతే డ్రైన్లు కట్టిన తర్వాత వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి మనం చెప్పడానికి ఏమి ఉండకూడదు. ఈరోజు డ్రింకింగ్ వాటర్ కూడా అన్నీ స్ట్రీమ్ లైన్ అయింది. ఆర్ఓ ప్లాంట్ బాగానే జరుగుతూ ఉంది. అన్నీ బాగానే ఉంది. బయట నుంచి కూడా వాటర్ వస్తూ ఉంది. ప్రతి ఇంటికి కుళాయి పైప్ లైన్లు కూడా వేస్తాం. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఇంప్రూవ్ చేస్తాం. ఇంకా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. జగనన్న కాలనీ గుండాయిపాలెంలో జగనన్న కాలనీలో ఏం చేశారంటే కావాలని తెలుగుదేశం పార్టీ వ్యక్తిదని చెప్పేసి ల్యాండ్ దాన్ని ఎక్వైర్ చేసి జగనన్న కాలనీలో అక్కడ పెట్టారు. జగనన్న కాలనీలో అక్కడ పెట్టిన వాళ్ళు కనీసం ఎక్వైర్ చేసినప్పుడు దాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిషియన్స్ ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వకుండా ఈ రోజు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. నేను అందుకే చెప్తున్నా, ఆ రోజు ఇక్కడ ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కావాలని చెప్పేసి పేదవాడు అనేది కూడా చూడకుండా తెలుగుదేశం అనే ఒక కారణం చేత ఏదైతే జగనన్న కాలనీలు పెట్టి కాంపన్సేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారో, ఎవరైతే ఈ ఊర్లో ఆ పని చేశారో మన వాళ్ళని ఇబ్బంది పెట్టారో, రేపు ఇక్కడ ల్యాండ్ పర్చేజ్ చేసేటప్పుడు వాళ్ళ ల్యాండ్లోనే ఎక్కడ చేసి మొదలు పెడతాం. వాళ్ళ ల్యాండే మేము నోటిఫికేషన్ ఇస్తాం. వాళ్ళ ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు ఆ బాధ అనేది వాడికి తెలుస్తుంది. అంటే అధికారం ఉందలే అని చెప్పేసి ఇష్టారాజ్యాలుగా చేస్తే మంచిది కాదు. ఆ పని చేశాడు, ఇక్కడ ఉండే అతన్ని ఇబ్బంది పెట్టాడు. అది ఎవరు చేశారో ఈ ఊర్లో వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఊర్లో వాళ్ళని అడుగుతాను, వాళ్ళ ఊర్లో వాళ్ళని వాళ్ళ ల్యాండే ఎక్వైర్ చేసి మిగతా వాళ్ళకి పట్టాలు ఇస్తాం, గవర్నమెంట్ రేట్ ఇస్తాం. లేదమ్మా ఇవ్వలేదనే కదా ఇప్పుడు నేను అది కూడా చెప్పాం కదా. ఇప్పుడు ఎండి వాళ్ళకి కూడా చెప్పాము. దాన్ని ఏ విధంగా ఇంకో దారిలో అయినా కూడా అతనికి ఏ విధంగా కాంపన్సేషన్ చేయాలో అది కూడా చేస్తాం. కానీ ఎప్పుడు కూడా కావాలని అతిగా చేసిన వాళ్ళు బదులవారిపాలెంలో ఒకటి చేశాడు. పొలాలు దున్ని కావాలని ఇబ్బంది పెట్టి మనోళ్ళ మీద కేసులు పెట్టి అలాంటి వాళ్ళని వదిలేదు లేదు. ఇదే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రోజు బాధపడ్డాడు అతను. శ్మశానం పక్కన జగనన్న కాలనీ వేస్తున్నారు, నా ల్యాండ్ తీసుకున్నారన్నా, నాకు ఉండేది అది అని చెప్పేసి బాధపడ్డాడు.
పోనీయమ్మా నేను చూస్తానని చెప్పా. ఆ రోజు దౌర్జన్యం చేసి ఆ రకంగా చేసి శ్మశానంలో ఇల్లు కట్టేసి పట్టాలు ఇచ్చారు. ఆ రోజు ఇవన్నీ దుర్మార్గం పనులు, దుర్మార్గం కథలు చేశారు మండలాల్లో. ఎవడంటే అడిగేవాళ్ళు లేడు అనుకున్నారు వీళ్ళు. వాళ్ళు వదిలేదు లేదు. దాన్ని ఖచ్చితంగా అనూపించి తీరుతారు. ఖచ్చితంగా ఎవడైతే తప్పు చేస్తాడో వాడు అనూపించి తీరాల్సిందే. దాన్ని చేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.